బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్. అదే అంటున్నా, బ్రిటిష్ పార్టీలు ఉంటున్నావు నువ్వు అంటున్నా. బ్రిటిష్ వాడు స్థాపించినటువంటి పార్టీలు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకున్నావు మరి బ్రిటిష్ వాడి మీద అంత అక్కస వాళ్ళకి? అసలు స్వాతంత్ర ఉద్యమం అంటే ఏందో తెలుసా? తెలంగాణ ఉద్యమంలో పనిచేయనటువంటి మీకు కూడా బ్రిటిష్ వాళ్ళు చిన్నచూపు అయ్యారు. నాకు ఇంకా నవ్వొచ్చేదంటే స్వాతంత్ర ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు, వీళ్ళు ఏమైనా మాట్లాడితే నాకు నవ్వు రాదు. కానీ మీరు తెలంగాణ ఉద్యమం కోసమే పనిచేయలేదు, స్వాతంత్ర ఉద్యమం జోలికి పోకండి. అయితే మరి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు డేంజర్ అంట, వాళ్ళకంటే డేంజర్ బీజేపీ వాళ్ళు అంట. మరి ఏ విధంగా మీరు మొట్టమొదటిసారి జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు ఇదే 6 సార్లు ఓడిపోయినటువంటి తల్లోజు ఆచారి ఫోటో పైన పెట్టి మీరు జెడ్పీటీసీ భారతీయ జనతా పార్టీ తరపున అభ్యర్థిగా ఎలా పోటీ చేసిరు? ఆ రోజు తెలియదా మీకు బ్రిటిష్ వాళ్ళ కంటే బీజేపీ డేంజర్ అని? ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ కంటే బీజేపీ డేంజరో చెప్పురి. ఇవన్నీ ఆగదాయి మాటలు బంద్ చేసుకోండి. ప్రజా సంక్షేమం మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. ఇంకేమని మాట్లాడతాడు హైదరాబాద్ సమస్య అంటే? వాళ్ళని తరిమినట్టే వీళ్ళని తరమాలి సీఎం రేవంత్ రెడ్డి. ఎవరి దారి మీరు చెప్పాలి. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, బ్రిటిష్ స్థాపించినటువంటి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు కొనసాగుతున్నారు? మీరు ఏ విధంగా అర్హులైతారు? బ్రిటిష్ పార్టీలో మీరు ఎట్లా ఉంటారు? కాంగ్రెస్ పార్టీ ఎవరు స్థాపించరండి? బ్రిటిష్ వాళ్ళు కాదా? మరి ఆ పార్టీలో మీరు ఎట్లా కొనసాగుతారు? వారసత్వం కింద నెహ్రూకి ఇచ్చిపోయిరా? ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారికి ల్యాండ్ లైన్ లేదు, ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ల్యాండ్ లైన్ లేదు, మహాత్మా గాంధీకి నెహ్రూకి ల్యాండ్ లైన్ ఎక్కడిదండి? గుజరాత్ వరకు ఎవరు గుంజిరు? మీరు తోక ఊడుపులు ఎన్ని ఊపినా ఆడ కూర్చొని చప్పట్లు కొట్టినా మీకు ఒక సీటు కూడా రాదు. గుజరాత్లో ఒక సీటు కూడా రాదు మీకు. ఇంకేం మాట్లాడతాడు? రాహుల్ది గాంధీ ఆలోచన, మోదీది గాడ్సే ఆలోచన, బరాబర్ గాడ్సే ఆలోచన ఉండొచ్చు. గాంధీ ఆలోచన ఉంటే మాత్రం దేశానికి మీలాగా సెక్యులర్ ముసుగులో భారతదేశానికి చేయాల్సినటువంటి అన్యాయం అంతా చేసిపోయారు. గాడ్సే భవన్ అని చెప్పేట్టినాం, బరాబర్ గాడ్సే భవన్ అని మాట్లాడుతాం. హైందవ సోదరుల హత్యలు, ఆత్మహత్యలు, రేపులు, మా ఈ ఆడబిడ్డల ఎంతో వినరానటువంటి పరిస్థితులలో గాడ్సే వాంగ్మూలాలు చదవండి రేవంత్ రెడ్డి గారు. గాడ్సే గారు కోర్టులో ఏం చెప్పారో మాట్లాడండి. దాని మీద చదివి అవగాహన తెచ్చుకోండి. రాజకీయ నాయకులు ఈరోజు ఒకటి మాట్లాడి రేపు ఒకటి మాట్లాడతామంటే నడవదు. కొన్ని పదాలు కొంతమందికి మాట్లాడతాయి. ఇంకొక విషయం ఏంటంటే హైలైట్, బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టనీయం. తెలంగాణ బీజేపీ అంతంత మాత్రాన్నే ఉంది, మేము ఒప్పుకుంటాం, ఓకే. కానీ తెలంగాణ బీజేపీ అంతంత మాత్రమే ఉంది, ఓకే, డన్. నాయకులంతా ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నది, ఓకే, బాగున్నది. అయితే 2018లో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతమంది? ఒక్కరు. 2019లో బీజేపీ ఎంపీలు ఎంతమంది? 4. ఇదెప్పుడు 2018 ఎమ్మెల్యే ఎంపీ, ఇది కదా, ఇది స్టాట్స్ కదా. అయితే తెలంగాణలో బీజేపీలను అడుగుపెట్టనీయమని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. అయితే 2023 ఎమ్మెల్యే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలిచిందండి? 8. 2024 ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలిచింది? 8. ఓకే, ఇవన్నీ మాట్లాడుకుందాం. అయితే 2019లో ఎమ్మెల్సీ ఎంతమంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉండే? ఒక్కరు. అది ఎంబీఎన్ఆర్ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ. అయితే 2024
2024 భారతీయ జనతా పార్టీ 2025 ఎమ్మెల్సీలు ఎన్ని గెలిచిందండి? 2. మొత్తం ఎంతమంది అయ్యారు వీళ్ళు? ఎమ్మెల్సీలు ఎంతమంది అయ్యారు? 3. ఈడెంతమంది అయ్యారు? 8. ఈడెంతమంది అయ్యారు? 8. ఈడెంతమంది ఉన్నారు? ఒక్కరు రాజాసింగ్ గారు ఉండే. ఈడ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ 4 ఎంపీ స్థానాలు ఉండేవి. అయితే నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టని అన్నారు, అడుగు పెట్టనియను అన్నారు. బాగున్నది. రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ఏది మల్కాజ్గిరి తీసుకుందాం. మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానాన్ని ఎవరికి పోయింది? బీజేపీకి పోయింది. చేవేళ్ళ తీసుకుందాం. చేవేళ్ళలో రేవంత్ అన్న ఇన్ఛార్జ్ ఎవరికి పోయింది? బీజేపీకి పోయింది. మీ సొంత నియోజకవర్గం, మీరు గతంలో ఈసారి గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి నియోజకవర్గం కొడంగల్ ఏ ప్రాంతంలో ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఎంపీ అన్నారు ఆధీనంలో, మహబూబ్నగర్ ఆధీనంలో ఉంటుంది. ఆడ గెలిచింది ఎవరు? బీజేపీ. మీరు రానియని పండబెట్టి తొక్కుతాము, రానియమంటే నడవదు రేవంత్ అన్న. కార్యకర్తలు గట్టిగా ఉన్నారు, నాయకులు ఎట్లున్నా సరే. కార్యకర్త అనేటోడు బరాబర్ ఉన్నాడు. ఈ ఎమ్మెల్సీల కరీంనగర్ ఎమ్మెల్సీ పోయినావు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాడికి పోయినావు, ఓ 4-5 సార్లు హెలికాప్టర్ వేసుకొని తిరిగినావు, ఓ స్పీడు తుఫాన్ పర్యటనలు చేసినావు. ఏమైనా అయిందా మీతోటి? భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నిబద్ధత గల కార్యకర్త బరాబర్ గెలిపించుకున్నాడు. ఇంకా 2023 మీరు అయినరు, ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2024 ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా. ఆ ఎంపీ ఎలక్షన్లో 4 నుంచి 8కి పాకింది కదా. ఇంకా భారతీయ జనతా పార్టీ పండి పొరలాడుతుంది. ఇక్కడ నాయకులే చక్కగా ఉంటే పండి పొరలాడి లేచి జాడిస్తుంది. మేమున్నాంరా మీకు ఉద్యమాలు చేద్దామంటే జాడిస్తంతది భారతీయ జనతా పార్టీ. ఒక్కొక్క పార్టీ కార్యకర్త అంత గట్టిగా ఉంటాడు. మీరు రానియరా? తెలంగాణలో మీరు రానియరా? అవుతుందా మీతోటి? అసలు ఇక కొడంగల్ మీరు మీ సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిచింది. మా లీడర్ పాయల్ శంకర్ అన్న చెప్పిండు కదా, ఓ ఈయన అదంటాడు ఇదంటాడు అధ్యక్ష. ఈయన సొంత నియోజకవర్గం కొడంగల్కు సంబంధించినటువంటి ఎంపీ నియోజకవర్గం మహబూబ్నగర్లో భారతీయ జనతా పార్టీ అది గెలిచింది కదా అధ్యక్ష. ఈయన ఆడ ఈడ అని మాట్లాడుతూ ఉన్నాడు. మేము మహబూబ్నగర్లో బీజేపీ గెలిచి చూపించినాం కదా అధ్యక్ష అని మాట్లాడిండు. ఇంక తల ఎడబెట్టుకుంటారు రేవంత్ అన్న మీరు. ఈయన ఎట్లున్నదంటే కేసీఆర్ గారు గతంలో అంటుండే, ఎవడొస్తాడో రండి, సిబిఐ వస్తుందా, ఈడీ వస్తుందా, బోడీ వస్తుందా, మేము రానియం అని మాట్లాడిండు కదా. మాట్లాడిన వాళ్ళు లేదా కేసీఆర్ అన్న? అలాంటి తరుణంలో నుంచి మనం ఏడుకొచ్చినాం ఈరోజు రానియమన్న కా నుంచి ఏడుకొచ్చినాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్త తలుచుకుంటే 8 కాస్త 80 అవుతాయి. నాయకులే సక్కంగా ఉంటే, నాయకుల మీదనే నమ్మకం కార్యకర్తలకు వస్తే 8 కాస్త 80కి వస్తాయి ఎమ్మెల్యే స్థానాలు. అధికారంలోకి రావాల్సిన పార్టీ అంధకారంలోకి పోయింది అంటే ఎవరి కారణమో మీ కామెంట్ల రూపంలో తెప్పురి. అయితే ఇంకా ఇక్కడ మల్కాజ్గిరి మీదే కదా, మీ సిట్టింగ్ స్థానమే కదా. మీరు ఓడిపోతే 2018లో ఓడిపోతే మీ ఇంటికి వచ్చి ఎవరు మిమ్మల్ని ఓదార్చి మల్కాజ్గిరిలో గెలిపించిర్రో రాజకీయ విశ్లేషకులు తెలియదా, రాజకీయ నాయకులకు తెలియదా, మాట్లాంటి జర్నలిస్టులకు తెలియదా? మల్కాజ్గిరి స్థానం అయితే కోల్పోయారు కదా. తర్వాత చేవేల ఇన్ఛార్జ్ పోతే ఆడ మా కొండ విశ్వేశ్వర్ అన్న జయకేతనం ఎగిరేసింది కదా. దాదాపు చేవెళ్ళ విజయం గెలవడం అంటే మామూలు విషయం కాదు. 6 లక్షల పైబడి మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆడ విజయకేతనం ఎగిరేసిండు కొండ విశ్వేశ్వరన్న. 6 లక్షల నుంచి 8 లక్షల మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నా గెలిచిండు. మీరు ఇంకా భారతీయ జనతా పార్టీ రానిచ్చుడు ఏందండి? అసలు మీరు అధికారంలోకి ఎట్లొచ్చిరు, ఏ ప్రాతిపదికన వచ్చారు? మీరు అధికారంలోకి రాలేదు. అధికారం ఒకరికి ఇద్దామంటే వాడు అంధకారంలోకి పోయిండు. కాబట్టి కేసీఆర్ మీద ఉన్న కోపం, కేసీఆర్ మీద ఉన్నటువంటి ఒక అభద్రత భావం, వీడు వస్తే మళ్ళీ ఏం చేస్తాడు అనే భయం, నిరుద్యోగులు ఉద్యోగులు రోడ్డెక్కి
మీకు అధికారం కట్టబెడితే మీరు తెలంగాణ రాష్ట్రంలోకి భారతీయ జనతా పార్టీ ఇంకేం పండి పొరలాడుతుందండి రేవంత్ రెడ్డి గారు. పండి పొరలాడుతూ ఉన్నది. మీరు దీని గురించి మాట్లాడేంత అది ఉండదు మీకు. నాకు తెలిసిగా ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ అధికార పీఠం పోతుంది. మరొకటి ఏంటంటే నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నా. మీరు ఒకటి చెప్పురి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోటీ చేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి చెప్పురు. మీ కామెంట్ల రూపంలో ఎప్పురి.